ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చినప్పుడు దైవ సేవకునికి, సేవకురాలకు, సంఘానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఒక్కసారి హల్లెలూయా చెబుదామా? ఇంకొకసారి గట్టిగా చెబుదామా? ఇక సరి అయిన సమయానికి వచ్చాము. ఒక చిన్న పల్లవే పాట పాడుకొని ఇక దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. ఉత్సాహంగా ఉన్న వాళ్ళు మొత్తం ఒకసారి చప్పట్లు కొడతారా? ఏది గట్టిగా, ఇంకా హుషారుగా. నా యేసయ్యా నా దైవమా, నా యేసయ్యా నా దైవమా, నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా, నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా, నా యేసయ్యా నా దైవమా, నా యేసయ్యా నా దైవమా, నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా, నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా, నా యేసయ్యా నా దైవమా, నా యేసయ్యా నా దైవమా. చప్పట్లు కొడదాం. ఆమేన్. నెమ్మది కరువై తిరిగే రోజులలో దొరికెను నీతో సావాసము, నెమ్మది కరువై తిరిగే రోజులలో దొరికెను నీతో సావాసము, చెలరేగే ప్రజలన్నీ మగులాగా విడెను, తొలినాటి స్నేహితాలు కనుమరుగైపోయెను, చెలరేగే ప్రజలన్నీ మగులాగా విడెను, తొలినాటి స్నేహితాలు కనుమరుగైపోయెను. నాకెంత భాగ్యం దొరికెను ఇలాలోనే, నాకెంత భాగ్యం దొరికెను ఇలాలో, అమరం ఈ పల్ విడిపోని అనుపల్, అమరం ఈ పల్ విడిపోని అనుపల్, నా యేసయ్యా నా దైవమా, నా యేసయ్యా నా దైవమా. నీ ప్రేమను రుచి చూపారెవ్వరు, నిన్ను విడిచిపోలే ఏ నాటికి, నీ ప్రేమను రుచి చూపారెవ్వరు, నిన్ను విడిచిపోలే ఏ నాటికి, పీచే కలి కన్నా నీ ప్రేమే చల్లనా, పీచే కలి కన్నా నీ ప్రేమే చల్లనా, కురిసే మంచు కన్నా నీ స్నేహం చల్లనా,
విడిచిపోగలరు ఎవరున్నారా నిన్ను విడిచిపోగలరు నా యేసయ్యా నా దైవమా నా యేసయ్యా నా దైవమా నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా నన్ను విడువక ప్రేమే స్నేహితుడా నా యేసయ్యా నా దైవమా నా యేసయ్యా నా దైవమా నా యేసయ్యా నా దైవమా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విందాము. పొద్దుగాలుగా ఏం వాక్యం విన్నాము మనము? అర్థమైందమ్మా? అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? నిజముగా నాకు అర్థమైనటువంటి వాళ్ళు చేతులు ఎత్తుతారా ఒకసారి? వచ్చిన వాళ్ళు ఏం వాక్యము పొందారా? అర్థమైందా నాన్న? సరే, ఇక దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. మనం అదే కంటిన్యూ చేస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. ఖచ్చితంగా మారు మనసు పొందాల్సిందే, ఖచ్చితంగా పొందాల్సిందే. నువ్వు అవునన్నా కాదన్నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందాల్సిందే. చదువు. పిమ్మట ఏ ఏ పట్టణములలో విస్తారమైనటువంటి అద్భుతాలు చేసెనో ఆ పట్టణములో వారు మారు మనసు పొందకపోవటం వలన వారిని ఇట్లు గద్దింపసాగెను. దేవుని బిడ్డలారా, నీ అనారోగ్యం ఎందుకు విడుదల కాదు? అది క్యాన్సరే గాని, అది వగైరా, అవి గడ్డలే గాని, అవి ఎలాంటి అయినా సరే ఎందుకు విడుదల కాదు? అసలు నువ్వు మారు మనసు పొందలేదు. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలలో ఎక్కడ చేసినా కూడా వాళ్ళు స్వస్థత పొందుకొని ఆత్మీయంగా బలపడి మారు మనసు పొంది నా రాజ్యానికి సిద్ధపరిచేవారు. అయితే మీరు మారు మనసు పొందలేదు. అందుకనే మీ సమస్యలు అక్కడక్కడనే ఆగిపోతున్నాయి. దాన్ని పట్టించుకుందామని వెళ్తున్నావు కానీ అవి దొరకట్లేదు. ఈ ప్రాంతంలో చేసినటువంటి అద్భుతాలు వేరే ప్రాంతంలో ఎక్కడ చేసినా కూడా దేవుని వదిలిపెట్టి ఆ మారు మనసులోనే ఉండేవారట, దేవుని అడుగుజాడలోనే నడిచేవారట, దేవునికి ఆత్మీయతంగా వెదిగేవారట. ఆ నుంచి కింది వచనం చదువు నాన్న, కింది వచనం చదువు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు ఇంకో పట్టణం సీరు పూదోను పట్టణములో చేసిన వెడల ఆ పట్టణములో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారి మనసు పొంది ఉందురు. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంటే ఆ వాక్యం వినక కొంతమంది దేవుడు ఇది జరుగుతుంది అన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే విశ్వాసం ఉంచారు. అసలు ఆ విశ్వాసం ఉంచకపోవటం వలనే కుటుంబానికి దరిద్రత వచ్చేది. అది వాక్యం చెప్తున్నాడా దేవుడు? ఆ వాక్యాన్ని నమ్మాలి.
నీ హృదయములో ఆ వాక్యాన్ని స్థిరపరచాలి. నమ్మితే అది ఏ రోగమైనా విడుదలైపోద్ది. వాక్యాన్ని నమ్మితే అది ఏ రోగమైనా చూస్తుండగానే, ఎప్పుడు కాదు ఇప్పుడు నీ హృదయములో పూర్తిగా విశ్వసించినట్టయితే అది గడ్డే కానీ ఇప్పుడు కరిగిపోతుంది అంతే. అది కరుగుతుంది. కడుపులో నొప్పే కానీ తగ్గిపోద్ది. నీలో బలహీనత ఉందనుకో, ఆ బలహీనత అంతా నీళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆయన మహాకృపను బట్టి ఆయన ఈ సత్యాన్ని ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. తల్లులారా, అయ్యలారా, ఆయన చెప్పినటువంటి బోధలోనే మనం పెరగాలి. ఆ బోధ ఏం బోధ? అరే పెంతెకోస్తు అనుభవం. ఏం బోధ? అదే అపోస్తుల బోధ. ఈ బోధలో మనం పెరగాలి. ఈ బోధలో ఎప్పుడైతే పెరుగుతావో దినము దినము నీవు ఒక చేంజ్లోనికి వచ్చేస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి, అపోస్తుల కార్యంలోనికి వెళ్దాం. 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మారు మనసు నిమిత్తమై బాప్తిసాలు తీసుకున్నారేమో, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మీరు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధ నామములో మీరు బాప్తిసాలు తీసుకోవాల్సిందే. ఎందుకు ప్రభు హెచ్చరిస్తున్నాడు? అయితే యోహాను మారు మనసు నిమిత్తమై బాప్తిసాలు ఇచ్చడానికి వచ్చాడు. ఆయన నాకన్నా వెనుక వచ్చే ఆయన ఏంది చెప్పు వారును కూడా ముట్టడానికి ఆ యోగ్యత లేనివాడిని అన్నాడు. ఎవరన్నారు? ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడని చెప్పాను. మరి నువ్వు నామకార్థుల స్థితిలో బాప్తిసం తీసుకున్నావేమో, నువ్వు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధ నామములో నువ్వు బాప్తిసం తీసుకోవాల్సిందే. కఠినంగా ఉంది కదా. ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు, రెండోసారి బాప్తిసం ఏందయ్యా? దేవుడే చెప్పాడయ్యా. కొంతమంది, అమ్మా నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు బాప్తిజం? మా దగ్గర నామకార్థ స్థితిలోకి వెళ్ళి వచ్చినటువంటి వారికి వాక్యాన్ని బోధించి వింటున్నావా, మళ్ళీ తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధ నామములో బాప్తిసాలు ఇచ్చి వాళ్ళను ప్రభు కొరకు సిద్ధపరుస్తున్నాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అది మారు మనసు నిమిత్తమై. ఇది పెంతెకోస్తు అనుభవం. ప్రభు రాకడలో ఎత్తబడటానికి, ప్రభు రాజ్యంలో సిద్ధపరచడానికి, ఆయన వచ్చేసరికి ఆయనని ఎదుర్కోవటానికి సిద్ధపడే సంఘము ఈ పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి సంఘం. అయితే ఈ సంఘములో నిలబడినటువంటి నీవు ఆత్మీయతంగా ప్రభు వైపే చూడాలి. అయ్యా స్వస్థతలు అక్కడ జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి. నానా నువ్వు వాక్యం విశ్వసిస్తే చాలు, ఆటోమేటిక్గా. ఎవరైనా ఉన్నారా కడుపులో నొప్పి కానీ గడ్డల చేత కానీ? ఒకవేళ ఉంటే విశ్వాసముతో ముట్టుకోవడం కాదు, యేసు నామములో అది విడుదల కలుగును కాక అంటే కలిగిపోతుంది అంతే.
స్వాతంత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇది నడిపింపు, ఇది పద్ధతి. ఈ అనుభవాన్ని దేవుడు ఇక్కడికి ఇచ్చినందుకు నేనైతే ఎంతో సంతోషపడుతున్నాను. ఈ అనుభవంలో పెరగాలి, ఆత్మీయంగా వెదగాలి, ప్రభు కొరకు సిద్ధపరచబడాలి. అందుకని దేవుని బిడ్డలారా, యోహాను మారు మనసు నిమిత్తమై బాప్తిసం ఇచ్చాడు. నీవైతే తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధ నామములో బాప్తిసం ఇవ్వాలి. యేసయ్య చెప్పాడా లేదా? శిష్యులకు చెప్పాడా లేదా? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడా లేదా? మరి తీసుకోవాల్సిందేగా. యేసునామము, యేసునామం, ఏ నామం? యేసునామం, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధ నామం. నామం అంటే త్రిత్వం కలిగినటువంటి దేవుడు అండి. నామంలోనే తీసుకోవాలి. నామం అంటే ఏంది? ఒకటి లేక అయ్యా ఆ త్రిత్వం కలిగినటువంటి పేరు. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. అందుకనే అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ అద్భుతాలు మీ దగ్గర చేశాను, కానీ అదే వేరే దగ్గర చేస్తే వారు ఎప్పుడో ఆత్మీయంగా వెదిగి అనేకులను సంఘము ప్రార్థన చేసి అనేకులను ప్రభు కొరకు సిద్ధపరచవచ్చు అని చెప్తున్నాడు. మరి మీరు పెరుగుతున్నారు దేవుని బిడ్డలారా. మీరు సంఘము నిమిత్తమై ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? అయ్యా ఈ సత్యానికి నడిపించబడాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? సత్యములో నడిచినటువంటి వాడు ఎవరు కూడా తొలగిపోరు, ఒక్కరు కూడా తొలగిపోరు. ఎట్టున్నారా దేవుని బిడ్డలారా? ఇదొక విధానాన్ని దేవుడు మనకు ఇచ్చాడు గనక ఆ ప్రకారంగానే మనం నడుచుకోవటానికి సిద్ధపరచబడాలి. ఈ 7 రోజుల ఉపవాస పండుగల్లో మొదటి రోజు ఈ మొదటి సెక్షన్ చక్కగా దేవుడు మాట్లాడాడు. ఈ 2వ సెక్షన్లో కూడా దేవుడు చక్కగా మీతో మాట్లాడుతున్నాడు. ఈ 7 రోజులు ముగించే వరకే దేవుడు చెప్తున్నాడు, భర్త భార్య విడిపోవాలని ఆశ కలిగినటువంటి వారు చక్కగా కలిసి దేవుని మందిరానికి రాబోతున్నారు. ఈ బైబిల్ నువ్వు తీసుకొని పోమ్మ అనే వాళ్ళే బైబిల్ తీసుకొని వస్తారు. స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా. అమ్మా నువ్వు వెళ్ళే నేను తర్వాత వస్తా, కానీ నువ్వు వెళ్ళే నేను తర్వాత వస్తా అనే వాళ్ళే ముందుగా అట్లా రాబోతున్నారు. పెట్టినారా దేవుని పెట్టినారా? ఇది దేవుని ఆత్మీయత కలిగినటువంటి సంఘం. ఈ సంఘానికి రాబోయే రోజులల్లా గొప్ప గొప్ప దైవ సేవకులు వస్తారు. పెట్టినారా? సంఘం విస్తరించబడుతుంది. మళ్ళీ చెప్పాలంటే స్థలము కూడా ఏదో ఒక చోటున కొనొచ్చు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అరే దేవుడు చెప్పాడు, నేను చెప్తున్నా. నేనెవరు? నువ్వు మనిషిని, కాకపోతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి సేవకు. వింటున్నారు దేవుని బిడ్డలారా? ఖచ్చితంగా స్థలము కొనబడుతుంది. మీరు ఇంకా విస్తారమైనటువంటి దీవెనలను మీరు పొందుకోబోతున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి లూకా సువార్తలోనికి మనం వెళ్తాం. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నీతో చెప్పుచున్నాను నేను. దేవుని బిడ్డలారా, ఒక్కలు మారు మనసు పొందుతుందంట. దేవుడు ఎంతో సంతోషపడతాడట. మరి ఎంతమందిని మీరు తీసుకొస్తున్నారు? పొద్దుగా లేస్తే పని, నువ్వు చేసేది ఏం పని లేదు, కానీ నువ్వు తెల్లారి
4 గంటలకు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థనలో సంఘాన్ని, దైవ సేవకుని కుటుంబాన్ని, ఆత్మల భారం నింపి సంఘం నిమిత్తమై నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన విని దేవుడు నూతనమైనటువంటి ఆత్మలను దేవుడు తీసుకొస్తాడు. నువ్వు వెళ్ళే అవసరం ఏం లేదు, నువ్వు పోయి తలుపు తట్టే అవసరం ఏం లేదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడే ఆ ప్రార్థన దేవుడు విని నీ కన్నీటి పశ్చాత్తాపం బట్టి దేవుడే ఆత్మలను తీసుకొని వస్తాడు. ఆ విధంగా మనం సిద్ధపరచబడాలి, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే తన బలహీనతలో నుంచి ఎలాంటి భయం ఉన్నా కూడా ఆ భయాన్ని దేవుడు తీసివేసి నిన్ను ప్రభు కొరకు సిద్ధపరుస్తాడు దేవుడు. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా. 9వ వచనం చదువునాన్న. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. 8వ చదువు మళ్ళా. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు ఎత్తుకదా అమ్మా, ఎత్తుకదా. మరి అదే ఒక పాపి విషయంలో ఆ విధంగా నువ్వు వెతికితే దేవుడు ఎంత సంతోషపడతాడు. దేవుని బిడ్డలారా, పడడా సంతోషం దేవుడు. ఒక్కరు జారంటున్నాడు దేవుడు. మీతో పాటు ఒక్కరిని తీసుకొని రామని చెప్తున్నాడు దేవుడు. అప్పుడు మిమ్మల్ని బట్టి నా దేవుడు సంతోషపడతాడని చెప్తున్నాడు. ఇంట్లో ఒక సొమ్ము పోయింది, వెండి నాణ్యాలు పోయాయి, దరిద్రం గాలి, భర్త రాగానే అది దొరకలేదు అని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టొచ్చు. చాలా మటుకు పెడతారు. లేదా నువ్వు ఒక వస్తువు తీసి పక్కకు పెడేస్తావు, అది దొరకలేదు. అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకో మొట్టమొదట. ఫస్ట్ అయితే ఇంట్లో లొల్లి అవుతుంది. భర్తనో భార్యనో కొడతాడు, భార్య లేకపోతే భర్తనో కొడతాడు. ఇది ఫస్ట్. లేదా పిల్లల్ని నువ్వే తీసినారు రాన్ని కట్ట తీసుకొని పిల్లలనైనా కొడతారు. కొట్టరా? మరి అందుకనే దేవుని బిడ్డ, దేవుడు కోరుకునేది ఏంటంటే ఒక్క పాపి నాకు కావాలి, నా రాకడ సమీపమై ఉంది. ఒక్క పాపి నువ్వు తెస్తే నేను సంతోషపడతానని దేవుడు చెప్తున్నాడు. నీ ఇంట్లో ఏది తక్కువైనా కానీ వెంటనే ఎక్కడ ఉపవాసం ఉండైనా పక్కోళ్ళ దగ్గరికి పోయి అప్పు తెచ్చుకోనైనా ఏ రకంగానైనా సరే దాన్ని ఖచ్చితంగా నువ్వు ఒక తీర్మానంలో తెప్పించుకుంటావు. ఖచ్చితంగా తెప్పించుకోరా. మరి దేవుడు చెప్తున్నాడు, ఒక పాపిని నువ్వు తీసుకొని వస్తే అంతకన్నా 2 అంతల ఆశీర్వాదాన్ని మీకు నేను కలగజేస్తాను అంటున్నాడు. మరి ఇది కావాలన్నా అది కావాలన్నా దేవుని ఆశీర్వాదం ముఖ్యమా, లేదా నీవు దాన్ని ఏమంటారు స్వబుద్ధితోటి కొంతమంది ధనం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఇంకా అంతకన్నా గొప్పలు కావాలి, ఇవన్నీ కొంత బుద్ధితో ఆశపడతా ఉంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పని చేసినా ఏది చేసినా కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేసుకొని ఆయనకి ఇష్టమైనటువంటి పని చేయటం మొదలు పెట్టాలి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం తరతరాలు నిలబడుతుంది. అదంతే, అది తరగదు. అది ఉన్నప్పుడే ఇంకా తీసుకొచ్చి పెడతాడు దేవుడు, ఎప్పుడు తరగనియాడు దేవుడు. అందుకనే నీవు మారు మనసు పొందాలి. ఏ విధంగా మారు మనసు పొందాలి? ఇప్పుడు పాపి విషయమై అమ్మా
పాపి విషయమై ఈరోజు నువ్వు మారుమనసు పొందాలి. అయ్యా మరి పాపి విషయంలో నేను అప్పుడే మారుమనసు పొందాను, బాప్తిజం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాను, అన్నీ అయిపోయాయి, ఇంకా నాకు మారుమనసు ఏందయ్యా అంటున్నావు. ఒక పాపి విషయమై ఒక ఆత్మను రక్షించండి. మీరు ఇకనైనా మారుమనసు పొందండి. నేను వచ్చేస్తున్నాను, మీరు త్యాగం చేయండి, కన్నీరు కార్చండి, ప్రార్థన చేయండి. మీకు అంతకన్నా రెండంతల ఆశీర్వాదాన్ని నేను ఇస్తానంటున్నాడు దేవుడు. ఇక మనకు కావాల్సింది ఏముంది దేవుని బిడ్డలారా? మనకు కావాల్సింది ఏముంది చెప్పిక? నువ్వు కూర్చొని పశ్చాత్తాపడి ఏ వస్తువు పోయినా కూడా కన్నీరు కాల్చి నువ్వు ప్రార్థన చేస్తావా చేయవా? మరి కన్నీరు కాల్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో కూడా ఈ పాపి గురించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు. అయ్యా వాళ్ళు చూడయ్యా తాగి తిరుగుతున్నారు, అయ్యా వాళ్ళకు భర్త భార్యకు సమాధానం లేదయ్యా, అయ్యా ఆ పిల్లలు ఒక దిక్కు, తల్లిదండ్రులు ఒక దిక్కు, భార్య పనికి వెళ్తే భర్త పనికి వెళ్ళడయ్యా. యేసయ్యా వాళ్ళని ఖచ్చితంగా నీ మార్గంలో నడిపించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు. ఒక పాపి విషయంలో దేవుడంట ఎంతో సంతోషపడతానని దేవుడు చెప్తున్నాడు. దాన్ని మనం అర్థం చేసుకొని మనం కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా విస్తారమైనటువంటి ప్రజలను మీరు చూడబోతున్నారు. ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. రేపే జరగలేదు అనొద్దు, అవి ఖచ్చితంగా జరుగుతాయి అంతే. ఎంతమంది నువ్వు బలహీనులు అయ్యా, నువ్వు ప్రార్థన చేసి ఏం బాగాట్లేదయ్యా అన్నవాళ్ళు గిట్ట దేవుని మందిరానికి వచ్చే రోజులు వచ్చేస్తున్నాయి, వస్తూనే ఉన్నారు, వస్తారు ఇంకా. పోయి సిగముకి ప్రార్థన చేసి కింద పడడం అవసరం ఏం లేదు. నువ్వు నిలబడంగానే నీ రోగం పోతే చాలు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నోటి మాట ద్వారా ఆ గడ్డ కరిగితే ఎంత సంతోషపడతావు నువ్వు? నీ సమస్య తీరితే ఎంత సంతోషపడతావు? కింద పడంగానే వస్తుందా అంటే అట్టగిడ రాదు. ప్రార్థన చేసినప్పుడు కింద పడతారు, అది సహజమే. ఇంకొకసారి చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్క పాపి విషయమై ఆయనంట ఎంతో సంతోషపడతాడట. ఆ పాపుల గురించి మనం ప్రార్థన చేయాలని ఈరోజు 2వ సెక్షన్లో నువ్వు మారు మనసు పొంది వాళ్ళ నిమిత్తమై ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మారు మనసు పొందుకున్నాను, అంతా అయిపోయింది. మరి దేవుని పరిచర్యలు చేస్తారండి? ఎవరు చేస్తారు? నీ ఇల్లు మంచిగా ఉండే సుఖంగా నువ్వు సంతోషంగా ఉంటుంది, మరి పక్కోడు అవసరం లేదా? మరి యేసయ్య ఎందుకు వచ్చాడు? పాపల కొరానికి వచ్చాడా? నీతిమంతుల కొరానికి వచ్చాడా? ఎవరి కొరానికి వచ్చాడు? ఎవరి కొరానికి వచ్చాడు? ఒక పాపి గురించే కదా ఆయన వచ్చింది, పాపల గురించే కదా ఆయన వచ్చింది. అందుకనే మరి దేవుడు ఎంత సంతోషపడతాడు? ఒక పాపిని నువ్వు రక్షిస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు? పడతాడా? మరి ఈ రోజు నుంచి మీరు ప్రార్థనలో దేవుని దగ్గర గెలవటం అంటే అదే. ఈరోజు నుంచి మీరు ఖచ్చితంగా ప్రార్థనలో మొరబెట్టండి. దేవుడు ఖచ్చితంగా ఎంతమంది నశించిపోతున్నారో వాళ్ళందరినీ దేవుని సన్నిధికి దేవుడు తీసుకొని వస్తారు. మనం చేసే ప్రార్థన అది. ఆ తర్వాత దేవుడు చేస్తూనే ఉంటాడు. మనం ఆపడి దేవుడు చేస్తూనే ఉంటాడు ఆయన, అంతే. ఇక చదవండి ఇంకొక వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం. ఆ వచనం వరకు చదువు నాన్న. 4వ అధ్యాయం 17వ వచనం.
కాబట్టి మేలైనది చేయనెరిగియు చూసారా, మేలైనది చెయ్యనెరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగును. చూసావా దేవుని బిడ్డలారా, మీరు ఒప్పందం చేసుకున్నారా లేదా? పాపిని రక్షిస్తాను, ఇంకా మీ మారు మనసు పొందలేదయ్యా అని మీరు త్యాగంతో చేశారా లేదా? నానా మళ్ళీ ఆ వాక్యం రిపీట్ చేయి, అదే వాక్యం రిపీట్ చేయి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగును. ఖచ్చితంగా వాక్యం అంతే. నువ్వు తీర్మానం చేసుకున్నావా లేదా? పాపిని రక్షిస్తానని తీర్మానం చేసుకున్నావా? ఒకవేళ నీవు ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమన్నాడు? నువ్వే పాపి అంటున్నాడు. నువ్వు ఇంకా మారుమనసు పొందుకున్నానని నటిస్తున్నావు, కానీ నువ్వు మారుమనసు పొందలే. నువ్వే పాపి. అసలు మొట్టమొదట నువ్వు తీర్మానం చేసుకుంటున్నావు కానీ నువ్వు చేయట్లేదు. అర్థమవుతుందమ్మా? వాక్యం అర్థమవుతుందా? చేతులెత్తి ఒకసారి ఆలోచన చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ విధంగా మనము ముందుకు వెళ్ళాలి. ఎంతమంది తీర్మానం చేసుకున్నారు పాపిని రక్షిస్తారని? చేతులు ఎత్తాలి. ఇప్పుడు అవనమ్మకం కాదు. ఒకసారి స్తోత్రాలు చెప్తారా? నేను మళ్ళా వచ్చే ఉపవాస పండుగలకు ఇదంతా నిండిపోవాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆమేన్. చదవండి. ఇక హెజ్కేలు పుస్తకంలోనికి వెళ్దాం. ఇలా కనీసం 1-2 కావాలి. మీరన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి దేవుని దగ్గర. అంతే. ఇక స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? హెజ్కేలు పుస్తకం 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములు నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. విగ్రహాలు అంటే ఎడదాస్తురటమ్మా, ఎడదాస్తురట. అర్థమవుతుందా? ఏడదాచి పెట్టుకుంటారు విగ్రహాలు హృదయంలో. ఏసయ్య దగ్గరికి వచ్చావు, ఏసయ్య నానారోగ్యం పోవాలయ్యా, దేవా స్తోత్రమయ్యా అనేమో కన్నీరు గారుస్తావు, హృదయంలోనే విగ్రహాలు పెట్టుకుంటావు. అది మంచిదేనా? అది పాపమా కాదా అమ్మా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ 2వ సెక్షన్లే, మొదటి రోజు 2వ సెక్షన్లే, ఏమైనా అలాంటివి ఉంటే ఈ హృదయంలోని తీసివేసి యేసయ్యా నీలోనికి రావాలి. ఇక అంతే. నీ హృదయంలో ఇవి ఉండొద్దు. ఇక అన్యుల ఆచారం ఉండకూడదు. ఇక నీ హృదయంలో ఈ అన్యుల ఆచారం ఉండకూడదు. నీ హృదయంలో ఇంకే ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. దేవుని బిడ్డలారా, నీవే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ అమ్మ చెప్తుంది కదా, ఈ అమ్మ చెప్తుంది కదా అని నీ హృదయంలో యేసయ్య ఉన్న హృదయాన్ని తీసి విగ్రహాలు పెట్టుకుంటే అది మంచిదా? చెప్పండి, మీరే చెప్పండి. అది మంచిదేనా? మేలైనది చేస్తానని ఒప్పుకుంటావు, హృదయంలోనేమో విగ్రహాన్ని పెట్టుకుంటావు. దానికి దీనికి ఏమైనా పొత్తుందమ్మా? ఉందా? ఏమైనా పొత్తుందా? మరి కన్నీరు గారు, ప్రభా నాకు బియ్యం అయిపోయినాయ్యా. ఉన్నారా అలాంటి వాళ్ళు? బియ్యం అయిపోయినాయ్యా, నాకు బియ్యం కావాలయ్యా, అయ్యా నాకు బియ్యం కావాలయ్యా. పక్కలు వచ్చి, ఎందుకమ్మా నేను ఒక అరకట్ట బియ్యం వేస్తానని కూడా అన్నారు. వేస్తాను, ఏం కాదు, వింటున్నారా, ఏం కాదు అనగా ఈమె మైండ్ ఎండిపోతుందంటే ఏసే ఉన్నాడు హృదయంలో. ఈమె మీదకి మనసు అంతా. ఆమె తీసుకొచ్చింది ఎవరమ్మా? అమ్మ ఎవరు తీసుకొచ్చారు? మరి నీ మనసు ఎక్కడ పోతుంది? ఆమె దిక్కుపోతుంది. అందుకనే దేవుని బిడ్డలారా, ఇవన్నీ నువ్వు తీసివేయాలి. ఒకరోజు
మనం ఫస్ట్ పడినా నష్టం లేదు, తర్వాత మన దేవుడు మనకి ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనకు ఇస్తాడు. అందుకనే దేవునికి ఏదైతే మనము ఒప్పందం చేసుకున్నామో దేవుని బిడ్డలారా, అది ఖచ్చితంగా నెరవేర్చే వారిగా మనం ఉండాలి. లేకపోతే మనం ఎలాంటి వాళ్ళం అవుతాము చెప్పరేంది? ఎలాంటి వాళ్ళం అవుతాం? దేవుని దగ్గర ఎలాంటి వాళ్ళం అవుతాం? పాపులం అవుతాం. ఇంకా మారు మనసు పొందు. అందుకనే నువ్వు మారు మనసు పొందు అనే దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక మనం అందరము ఇక నుంచి అయ్యా మారు మనసు ఇక పొందుతామని చేతులెత్తి ఒక హల్లెలూయా చెప్తారా? ఇంకొకసారి చెప్తారా? అదే హెజ్కేలు పుస్తకం 14:5 అక్కడ ఆగు నాన్న, 5 చదివి ఆగు. తమ విగ్రహముల మూలముగా నాకు నానా అన్యులైరు గనక నేను వారి హృదయమును లోపరిచినట్లు యెహోవానగు నేనే ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఆశపడుతున్నావు కదా, బియ్య కట్ట వేస్తున్నానేసరికి నీ మనసు ఎడిపోతుంది. ఆమె దిక్కుపోతుందా? ఎవరు దిక్కుపోతుంది? వేసేయలేడుగా. అది చేసేది నేనే అంటున్నాడు దేవుడు అక్కడ. మళ్ళీ రిపీట్ చేయి తల్లి, ఆ మాట రిపీట్ చేయి, మళ్ళీ చక్కగా మీరు వినండి. విగ్రహాల మూలముగా నాకు అన్యులైరి కనుక నేను వారి హృదయమును లోపరిచినట్టు యెహోవానగు నేనే నేను ప్రత్యుత్తరము ఇస్తున్నాను. ఎందుకంటే చాలా మటుకు ఆశపడతా ఉంటారు. ఈ ఆశ ఏంటంటే కొంతమంది తాయితలు కడతారు అంటారు, కొంతమంది పసుపు కుంకుమ తీసుకురా అంటారు, ఊదుబత్తిని తీసుకురా అంటారు, ఏం లేదు కొబ్బరికాయ తీసుకురా అంటారు. అమ్మా నువ్వేం పట్టుకోవద్దు, కానీ నువ్వు నా వెనకంగా వస్తే చాలు. ఎవరు నీవనేది? అమ్మా ఎవరిని అంటది? ఏమనేది ఎవరిని? దేవుని నమ్ముకున్న వాళ్ళనయ్యా. ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా? దేవుని దగ్గరికి వస్తుంది, ఈ జ్వరం పోవట్లేదు. ఈ నామకార్థులు ఏం చేస్తారంటే దేవుని ఆత్మీయంగా వెదిగే వాళ్ళను క్యాచ్ చేస్తారు. నువ్వు ఎప్పుడు పోతున్నావు? పక్కలాంగ జరిగింది కానీ నీకు జరగదాయే. పలాని కాడికి ఆమె పోయింది మొట్టమొదట, ఆమె పోయినందుకే జరిగింది. మరి ఈమెం చేస్తుందంటే ఆమెను పట్టుకొని ఈమె వెళ్ళిపోతుంది. తల్లులారా, అది ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే నీ లోపాన్ని బట్టి. అసలు నువ్వు మారు మనసు పొందావా అని అడుగుతున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొంది నిజముగా దేవుని అంగీకరిస్తే వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు ఫాలో అవుతావా? అమ్మ అవుతావా? ఇట్లా ఫాలో అవుతావా? చనిపోయినా బ్రతికినా ఒక్కసారి దేవుని ఎదుట తీర్మానం చేసుకున్నావు. దేవుని బిడ్డలారా, చావైనా బ్రతికైనా దేవా నీవే, వెళ్ళటానికి వీలు లేదు. ఇక ఒకరోజు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అరే అంతమంది చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు? నువ్వు విశ్వసించావు, అందుకే నీ దగ్గర మారు మనసు లేదంటున్నాడు. అందుకే ఈ విగ్రహాలు ఇవన్నీ నేను ఆశ చూపిస్తున్నట్టు దేవుడు చెప్తున్నాడు. వింటున్నారా దేవుడు బిడ్డలారా? అందుకనే మీరు 6వ వచనం చదవనాన్న, అట్లే అది కిందికి ఇంకా చక్కగా. కాబట్టి ఇశ్రాయేలులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు ఏయ కృత్యములన్నిటినీ మాని ఇప్పుడు మారు మనసును పొందు. అర్థమవుతుందా తల్లులారా? ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు అంటున్నాడు దేవుడు. ఈ ఏయ క్రియలని తీసివేయి. వాళ్ళు నేర్పుతారు. నువ్వు సత్యంలో నిలబడుతున్నావు కాబట్టి నామకార్థులకు ఒక గురి,
నేను చెడగొట్టాలని గురి, అంజలి కూడా ఒక గురి. దేవుని సన్నిధికి వెళ్తుంది, దేవుని సన్నిధికి వెళ్తుంది. ఏ విధంగానైనా చెడగొట్టాలని సాతానుని ఎరవేస్తాడు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, వాటి వైపుకు మీరు తిరగకండి. ఇప్పుడు మారు మనసు పొంది నా వైపుకు తిప్పండి. చప్పట్లు కొడతారా? చేతులు పాతరా దేవుని వైపుకు తిరుగుతారా? దేవుని బిడ్డలారా, పాతరా దేవుని వైపుకు తిరుగుతారా? విగ్రహాల దగ్గర పోతారా? దేవుని వైపుకి తిరుగుతారా? మీకు నాకే పంజం. ఇప్పుడు ఏమి మీరు విగ్రహాల వైపు పోతారా? దేవుని వైపుకి వస్తారా? ఇప్పుడు మీరు మారు మనసు పోతారా? ఇక ఖచ్చితంగా. మళ్ళీ ఇంకోసారి స్తోత్రాలు చెప్పండి. ఆమేన్. ఆ లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరగా లేని 90 మంది 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నా దేవుడు ఎంత సంతోషపడతాడయ్యా. ఒక్క పాపిని నువ్వు రక్షిస్తే చాలట. ఒక్క పాపిని, నీ దంటకు ఒక పాపిని రక్షిస్తే చాలట. పరలోకంకి వెళ్ళి నా దేవుడు అంతా సంతోషపడతాడట. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అమ్మా 5 నుంచి 6 వరకు చదువునానా? అది దొరికినప్పుడు సంతోషముతో చూసావా, తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, చప్పిపోయిన గొర్రె దొరికినదని ఆడితో చెప్పును కదా. చెప్తాడా? చెప్పడా? ఒక పాపిని నువ్వు రక్షించావు. ఇరుగు పొరుగు అమ్మా, నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డవమ్మా. తాగి లెస్స తిరిగేవాడమ్మా, భార్య నది ఎమగొట్టేవాడమ్మా. పిల్లలైతే దగ్గరికి రావాలంటే చాలా బాధపడేవాడు ఆ భర్తను చూసి. కానీ అమ్మా, నువ్వు చాలా పుణ్యాత్మురాలమ్మా. ఇప్పుడు ఆ కుటుంబం దేవుని నమ్మినందుకు వాళ్ళు ఎంత సంతోషంగా జీవిస్తున్నారమ్మా అని ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత సంతోషపడతారమ్మా. సంతోషపడతారా? పడరా? దేవుని బిడ్డలారా, నువ్వు మాత్రం పొరుగు వానికి ఏం చేయాలన్నాడు దేవుడు? పొద్దుగాల సాయం చేయమన్నాడా? సాయం చేయమన్నాడా? చేయమన్నాడు కనుక నువ్వు సహాయం చేసేవారికినే ఉండాలి, కానీ కీడు చేసే తలంపు మనలోనికి రాకూడదు. దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలమైన మనము, అందులో పెంతుకోస్తు అనుభవంలో పెరుగుతున్నటువంటి మనము, అపోస్తుల బోధలో పెరుగుతున్నటువంటి మనము ఏ కీడు ఎవరికి చేయకూడదు. కాకపోతే మనకు కొన్ని ఇబ్బందులు రావచ్చు, వాళ్ళు ఏదో మనల్ని అనొచ్చు అన్న మాత్రాన అవి వచ్చి మనకు తగులుతాయా? అమ్మా తగులుతాయా? ఉమ్మి ఊసిండు యానో పడుతుంది, మళ్ళీ వచ్చి తగులుతుందా? మాకి మా తగులుతుందా? తగలదు. కానీ ఆ ఉమ్మిని చూసేది ఎవరో తెలుసా? నా ప్రభువైన యేసు. నీ దుఃఖాన్ని ఎవరు చూస్తారో తెలుసా? ప్రభు చూస్తాడు. నేను హింస పెట్టేది ఎవరు చూస్తారో తెలుసా? నా ప్రభు చూస్తాడు. దేవుని బిడ్డ, అందుకనే ఒక పాపి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటావు. 99 గొర్రెలను వదిలిపెట్టి ఒక గొర్రె దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక గొర్రెను రక్షించడానికి ఎంత ప్రయాసపడ్డాడు చూసుకో. కానీ అదొక్కటి మారు మనసు పొందాలి. నేను సంతోషపడతానని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో అది తీసుకొని భుజాల మీద వచ్చి ఇరుగు పొరుగులకు అందరికీ ఇదిగో సంతోషంగా ఆయన ఇక ఆహారమే అనుకో, పండ్లే అనుకో, ఇక
తప్పిపోయింది దొరికితే ఎంత సంతోషం కలుగుతుందా కలగదా. ఇప్పుడు మనమే ఉన్నాము. యేసయ్య ఈ ఉపవాస పండుగలో నాకు ఏదైనా మేలు చేస్తే నేనైతే ఒప్పుకుంటున్నామ్మా, ఖచ్చితంగా మళ్ళీ నేనైతే తప్పకుండా నాకు మేలు కలిగితే ఖచ్చితంగా నేను ఇస్తాను అని వాగ్దానం చేసుకుంటామా చేయము? చేసుకుంటామా లేదా? అట్లా ఎవరైనా చేసుకుంటారా? చేతులు ఎత్తండి, వస్తారు చూద్దాం. ఒక్కరు కూడా. 1 2 3 4 5 6 7 అది మీకు అన్ని జరిగాయమ్మా. స్వాతంత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దైవ సేవకుని నోటి నుండి ఆ మాట రిలీజ్ అయిందంటే అది ఖచ్చితంగా జరిగింది. అది జరిగిందంటే ఇక జరిగింది. దేవుని బిడ్డలారా, మనం ఎంత సంతోషపడతాం ఇళ్ళల్లో మన పని జరిగితే ఎంత సంతోషపడతాం. ఆయన ఒక గొర్రె తప్పిపోతే ఇరుగు పొరుగులతోటి ఎంతో స్నేహితులను పిలిపించుకున్నాడు చూసుకో. కానీ దేవునికి మనం ఎంత సంతోషంగా ఉండాలి. మనకు జాబ్ దొరికింది అనుకో, మనం ఎంత హ్యాపీగా ఉంటాం. మరి దేవునికి ఎంత హ్యాపీగా చేయాలి. స్తోత్రం చెప్తాము ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ విధంగా నీవు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ హృదయములో వింటున్నావా? విగ్రహ ఆరాధన, అన్యుల ఆచారము నీ హృదయంలో ఉండొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఉంటే మాత్రము నీ పని జరగదు. అసలు నువ్వు మారు మనసు పొందుకోనే లేదు. ఇంకా అవి ఎప్పుడైతే తీసేస్తావో నువ్వు మారు మనసు పొంది ప్రభు రాకడకు సిద్ధపడతావు. అర్థమైందా? చదవండి ఇంకా దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. 12:40. యోనా ఇక చూసు. యోనా 3 రాత్రింబగళ్ళు. ఎన్ని రాత్రింబగలు? 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో తిమ్మంగళము చేప కడుపులో ఎలాగుండెనో అలాగనే మనిషి కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో ఉండెను. ఈ మనిషి కుమారుడు ఎవరయ్యా? చెప్పరండి, టెల్ మీ, ఎవరు చెప్పరండి? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడై ఉండి దేవుని పోలిక పక్కకు పెట్టి మనుషుల కొరకు మనకు సృష్టించినటువంటి మనలను దేవుడు బాధ పెట్టకూడదని ఆయన దేవుని పోలికను వదిలిపెట్టి ఆయన మనిషి కుమారుడుగా ఈ భూమి మీద జన్మించి మన కొరకు సిలువ వేయబడి నానా విధములైనటువంటి ఇబ్బందులు పడి మన కొరకు 3 రాత్రింబగలు భూగర్భంలో ఉండి ఆయన తిరిగి ముచ్చంజుడై లేచాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? లేచి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. మళ్ళా వెంటనే పోయారా అని వాళ్ళని నిన్ను అడగవచ్చు. ఏమంటే పోలే. అందుకనే సత్యము వినాలి. దేవుని బిడ్డలారా, సత్యమైన మాటలు వినాలి. వెంటనే వెళ్ళలేదు. శిష్యులకు 40 రోజులు వాళ్ళకు అవుపడుకుంటూనే అన్ని విధాలమైనటువంటి అన్ని నేర్పి ఆ తర్వాత ఆరోహణమయ్యాడు. కొట్ట చప్పట్లు. అప్పుడు తన తండ్రి కుడిపార్చాన కూర్చున్నాడు పోయి. అని వెళ్తూ ఉట్టిగా వెళ్ళలే. నేను దేవుని ఉట్టిగానే పోలే. నా బిడ్డల కొరకి నా స్వాస్థ్యం ఇచ్చి వెళ్ళిపోతానని ఆయన ఈవులను ఇచ్చిపోయాడు. ఈవులేంటి అని? దీవెనలు ఏంటి అంటే పరిశుద్ధాత్మను మన మీదికి రిలీజ్ చేసి వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి.
నువ్వు పరిశుద్ధాత్మ లేకపోతే పరలోకానికి వెళ్ళవు. ఆయన రాజ్యంలో నీకు చోటు లేదు. దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అయ్యా మాకు పరిశుద్ధాత్మ వస్తే లేదని నువ్వు అనుకోవచ్చు, అనుకుంటావు. నువ్వు అనుకోకేం చేస్తావు? అది ఈజీ అనుకోవటం, నీ 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 హృదయంలో దేవుని తీసేసి ఈ విగ్రహారాధన, ఈ అన్యుల ఆచారము ఈ లోపల పెట్టుకుంటే పరిశుద్ధాత్ముడు వస్తాడా? అమ్మా వస్తాడా? మరి ఎప్పుడు పోతావు మారు మనసు? నువ్వు ఇంకెన్నడు పొందాలి? నీ హృదయంలో ఇవన్నీ పెట్టుకొని యేసయ్య పరలోకంకి వెళ్ళి ఎట్ట వస్తాడు? యేసు ప్రభు బాప్తిజం తీసుకొని వెంటనే ఒడ్డుకు వచ్చేసి దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా నాలో ఏమన్నా పాపాలు ఉంటే నన్ను క్షమించయ్యా, నీ పరిశుద్ధాత్మ నా మీదికి దిగాలయ్యా అన్నప్పుడు దిగిందా దిగలేదా? ఆకాశం చీల్చబడి పావురం మాదిరిగా ఈయన ఎవరో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను అన్నాడు. అంతే, ఇక అనడా లేదా? మరి దేవుడే ఈ భూమి మీదకి వచ్చి అంత ప్రార్థన చేసి, దేవుడై ఉండి ప్రార్థన చేసి మానవులైనటువంటి మనకు ఆయన ఈ భూమి మీద చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ఆయన చూపించిన తర్వాత నువ్వెందుకు పరిశుద్ధాత్మ బతుకోవు? నువ్వెందుకు బతుకోవు? దేవుని పోలిక వదిలిపెట్టి దేవుడు భూమి మీదకి వచ్చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. మరి నువ్వెందుకు పొందుకో? ఈ రోజు నుంచి ఆత్మ దేవుడు మిమ్మల్ని తగులును గాక, పరిశుద్ధాత్మ మీ మీదికి రిలీజ్ అవును గాక, ఆయన ఆత్మ పూర్ణుడై మీ అందరిలో ఆనందించును గాక. అందుకనే దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా దేవుని వాక్యం వింటున్నాం. ఆ వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు మన హృదయ అంతరంగాన్ని వెరిగిన దేవుడు ఖచ్చితంగా పొరపాటున కూడా నా దేవుడు మర్చిపోడు. మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు అన్నయ్య. ఆ అన్యాయం కలిగిన దేవుడా, నీకు మేలు చేసే దేవుడు ఆయన, మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన, మిమ్మల్ని బలపరిచే దేవుడు ఆయన, మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేసే దేవుడు. నువ్వు మర్చిపోతున్నావు. జాగ్రత్త. నీ హృదయములో విగ్రహ ఆరాధన కానీ, నీ హృదయంలో అన్యుల ఆచారం కానీ ఇక ఉండొద్దు. పరిశుద్ధాత్మను నువ్వు కనిపెట్టు. ఆయన ఖచ్చితంగా నీ మీదకి వచ్చేస్తాడు. నువ్వు ఆత్మచేత నింపబడదువు గాక. చదవండి, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం నాన్న. 41. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరాస్థాపన చేదురు అంటున్నాడు. యేసుప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు? భూగర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు? మరి యోనా తిమ్మగలం కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు ఉన్నాడా లేదా? మళ్ళా దేవుడు ఆజ్ఞాపించాడు, పోయి నీవు భూమి మీద కక్కు అన్నాడు. ఎవరన్నాడు? దేవుడు అన్నాడు. ఈయనేమో నినివే పట్టణానికి పోయానంటే ఈయన తర్జస్కి వెళ్ళిపోయాడు. తర్జస్లు ఏంటంటే బంగారం, సంపద, మస్తు నీళ్ళు, పంటలకు అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి దేశం. కొంతమంది సేవకులు పిలిపించిన ప్రాంతానికి వెళ్ళరు.
కొంతమంది ఏం చేస్తారంటే దర్శనం వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, చక్కగా దేవుని వాక్యం వినండి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏర్పాటు ప్రకారంగానే ఉండాలి. ఆ మాటలు ఈ మాటలు వినటానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. అక్కడ జరిగింది అదే. అయ్యా, నాకు ఎవ్వరు కూడా నీతిమంతులుగా అవపడతలేరు, ఒక పాపిని రక్షించాలని ఎవరు అవపడతలేరు. ఇదిగో ఈ నినివే పట్టణం అంతా కీడులో ఉండిపోయింది, పాపంలో ఇరుకపోయింది. నువ్వు అక్కడికి వెళ్ళి 4 మాటలు చెప్పాలయ్యా అని దైవ సేవకునిగా ఎంచుకొని పంపిస్తే ఆయన ఏం చేశాడంటే, అక్కడ పోతే శ్రమలు వస్తాయి, అక్కడ పోతే ఇబ్బందులు వస్తాయి, అక్కడ పోతే గుడిసెలలో ఉండాలి, అక్కడ పోతే ఇగో ఈ విధంగా కూర్చొని ఉండాలి, ఇక్కడ పోతేనేమో 2 అంతస్తుల బిల్డింగు మందిరాలు ఉంటాయని ఆలోచన చేస్తాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అమ్మా, కష్టపడి పని చేస్తే మంచిదా, ఆటోమేటిక్గా డెవలప్ అయితే మంచిదా? అమ్మా, కష్టపడి పని చేస్తే మనకు సాక్ష్యం ఉంటుంది, ఇంకా మనం పైకి వెళ్ళాలని ఆలోచన కలుగుతుంది. వృధాగా వచ్చింది కట్టి కూర్చుంటివి, నీకు జబ్బులు వచ్చే లావ్ అయిపోతుంది, నడువు లేకుండా అయిపోతుంది. ఏం చక్కదనం అది. అందుకనే కష్టపడాలి, కష్టపడి పైకి. ఈయన చేసిన పని అది. నువ్వు ఇట్ట చేస్తావని ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుడు సముద్రానికి ఆజ్ఞాపించాడు. అలలు కొట్టుకుంటా ఉన్నాయి సముద్రం, అనేకమైన ఇబ్బందులు, ఇక పడిపోయే సూచన వచ్చేసిందిగా. ఈ నావికులంతా ఏం చేశారంటే దేవుళ్ళను వేడుకుంటున్నారు. నా దేవుడా, మమ్మల్ని రక్షించి తుఫానులో మేము మునిగిపోతట్టుందయ్యా, మమ్మల్ని ఒడ్డు చేర్పని అందరూ ప్రార్థన చేసుకున్నారు. అందరు చేసుకున్నారు. ఈ మహానుభావుడు ఎక్కడున్నాడంటే దిగుడు స్థలం కాడ హాయిగా నిద్రపోయి ఇట్లా కొంతమందికి వస్తుందా రాదమ్మా? కొంతమందికి వస్తుంది. ఇది ఏంటంటారు దీన్ని? నాకు తెలియదు. ఏమంటారు దీన్ని? గుర్కలు వస్తాయి. రావా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. దేవునికి ప్రార్థన చేసుకోండి, పక్క వాళ్ళు నవ్వుతూ ఉంటారు, దేవుడు అది తీసివేస్తాడు. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. దేవుడు అన్ని చేస్తాడు. దేవుడు అన్నిలు వచ్చి ఒకవేళ అయ్యా నా సిగం పోయింది, అయ్యా మళ్ళీ సిగం రావాలని నా దగ్గర రావను, యేసు నామములో అయ్యా రావాలి, వస్తుంది, పోవాలి, పోతుంది. ఈ బాబా అంతే. అంతకన్నా గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? నువ్వు మారు మనసు పొందాలి. ప్రభు కొరకు వైరాగం కలిగి జీవించాలి. అట్లా జరుగుతాయి. అయితే అందరూ ప్రార్థన చేసుకున్నారు, ఏం జరగట్లేదు. ఈయన గుస కొడతా ఉన్నాడు. అరే ఇంకెవరన్నా ఉన్నారేమో, ఎవరన్నా దేవలాడతాడు. అరే ఒక మనిషి ఎక్కాడు కదా, ఆ ఎక్కడో చూస్తే ఆ దిగుడు తరగలో వరిస్తూ ఉండు. వీళ్ళ బాధ ఏమో మేము బయటికి వెళ్ళాలని, ఈ తుఫాన్లో ఈ అలలకు మేము బయటికి వెళ్ళాలని వాళ్ళ బాధ. ఈయన బాధ ఏంది? హాయిగా పండుకున్నాడు, ఏం తెలియట్లేదు. నేను చక్కగా పోయి సంపాదించుకుంటా, ధనంలో ఉంటా. ఈయన బాధ ఇదిగా. లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడ ఏ ఊరు రానిదిలే, నావి పడిపోయేటట్టు ఉంది, మునిగిపోయేటట్టు ఉంది, లే మీ దేవునికి ఏ దేవునికో ప్రార్థన చేసుకోండి, మీ దమ్ముకున్న దేవునికి అనేసరికి అయ్యా నా వలనే ఇదంతా జరిగింది. స్తోత్రం చెప్తావా ఒకసారి గట్టిగా? అప్పుడు ఒప్పుకోరు, బయటప్పుడు ఒప్పుకోరు, బలంగా పోతారు. జేబులో పైసలు లేకపోతే ఛార్జీకి అబ్బా నేను మర్చిపోయానే. అప్పుడు తెలియదు, ఊరికి పోతాడని తెలుసు.
కొనుక్కొని రావాలనే తెలుసు. అప్పటిదాకా ఈయనకి ఎన్నో పనులు ఉంటాయి. ఈ పనుల మీదనే ఆశ. ఈ డబ్బులు లేకపోతే ఆడెక్కనిస్తాడు బస్సు. మా తెలంగాణలో మొత్తం ఫ్రీ ఆడోళ్ళకు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎంతమంది ఎక్కువ ఆధార్ కార్డు చూపిస్తే కథం అంటే చేస్తుంది మరి గవర్నమెంట్. ఏమనుకుంటున్నావు? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ గవర్నమెంట్ దేవుని కొరానికే వచ్చింది, దేవుని బిడ్డల కొరానికే వచ్చింది. అందుకనే దేవుని బిడ్డలారా ఒక్కొక్క ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా జీవించే కృపను ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. ఆయన ఖచ్చితంగా నీకు అర్థం చేసుకునేటట్టుగా దేవుడు నీ హృదయాన్ని తెరిచి ఆ వాక్యాన్ని స్థిరపరచజేస్తా. మరి ఇప్పుడు ఏం చేయాలని ఆయన? నన్ను లేపి సముద్రంలో ఎత్తేయండి. ఒక్కటే. ఈ గాలి అనగది లేకపోతే తప్పు చేశాను ఒప్పుకుంటున్నప్పుడు అప్పటిదాకా లేదు ఆయనకు. బిల్డింగ్లో అనుకుంటాను అనుకున్నాడు. ఈ కర్మ వచ్చింది. దేవుడు ఊరుకుంటాడా? నీ దర్శనం వేరు, నీ పద్ధతి వేరు, నీ ఆలోచన వేరు, నీ విధానం వేరు. నువ్వు ఏమైపోతే నాకేంది? నా బిడ్డలను రక్షించాలి అంతే. పాపంలో ఉన్న వారిని విడిపించాలంతే. ప్రభు కొరకు నా రాకడలో సిద్ధపరచాలి అంతే. చేపకు ఏ చేప మనం చెప్తే చేపలు వింటాయా? సముద్రము దేవుని స్తుతిస్తుంది తెలుసా? అయ్యా ఇక నేను నిండిపోయాను, నన్ను వదిలిపెట్టు. ఇదిగో పంట పొలాలని ఇగో ఎంతో ఏడుస్తున్నావయ్యా, నన్ను వదిలిపెడితే నేను ఆ పంట పొలాలన్నీ బతికిస్తానయ్యా. సముద్రము మనం ఎంతటి వాళ్ళమమ్మా, సముద్రం గోచాడుతుంది. అయ్యా నన్ను పంపించి, ఎండిపోతున్నాయి పొలాలన్నీ. మరి నువ్వెందుకు మారు మనసు పొందావు? ఈ స్థితికి నువ్వెందుకు రావు? అందుకనే దేవుని బిడ్డలారా, పక్షులు జీవరాశులు ప్రతి ఒక్కటి దేవుని స్తుతిస్తావు. స్తుతించని ఏంటి? అన్ని దేవుని. భూమి మీద కలగజేసినది ప్రతిదీ దేవుడే. దేవుని ప్రతిదీ స్తుతిస్తూనే ఉంటాయి. మానవులైనటువంటి మనమే స్టార్టింగ్లో అయితే దేవుని దగ్గరికి బైబిల్ పట్టుకొని కొంతమంది ఏమో తగలరు. ఎవరికి? మగోళ్ళు అంత దూరాన్ని ఉంటే ఇంత దూరం ఉంటారు, ఆడోళ్ళు ఇంత దూరం ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాను? చర్చికి. పరిశుద్ధమైన సంఘం. ఏం సంఘమో? పరిశుద్ధమైన సంఘం. కొంచెం నువ్వు అంటే కొంచెం ఈ ఏది స్టార్టింగ్లో వాక్యం ఇది స్టార్టింగ్లో. ఇంకా రాని ఏమైపోతుంది? ఇంకా రావా? మరి దేవుడే ఆడకు ఎక్కడ వస్తాడమ్మా? వస్తాడా? ఎక్కడి నుంచి వస్తాడు దేవుడి మీదకి? ఫస్ట్ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవానే నువ్వు మారు మనసు పొందాలనే దేవుడు చెప్తున్నాడు అంతే. నేను మొదటి జీవితం రావాలి. ఇప్పుడు దేవుడు కోరుకునేది అంతే. మొదటి జీవితం వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు అక్కడక్కడ అన్నీ వదిలిపెట్టేశావు. అందుకనే తన హృదయంలో దేవుడు ఉండాలంతే. ఎవరితో పని లేదు నీకు, దేవునితో నీకు పని. వెంటనే తిమ్మెక్కలకు ఆజ్ఞాపించగా, అయ్యా ఆజ్ఞాపించగా తిమ్మింగలము దేవుడు చెప్పగానే వెంటనే వెళ్ళింది, నోరు తెరిచింది, కటకన మింగేసి. ఓయ్ ప్రాణం తీయొద్దు. పొద్దుగాల యోబుకి చెప్పాడా దేవుడు? దేవుడు చెప్పాడా లేదమ్మా? సైతానికి చెప్పలే? నా యోబును ప్రాణం తీయదురే, జాగ్రత్త కొడక, నువ్వు ఈ భూమి మీద కూడా ఉండవు, తొక్కుతా అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు చేపకేం చెప్పాడు? నువ్వు నవ్వులేవు, నాసు గీసి తింటావు, జాగ్రత్త, బురద కూడా నవ్వుతావు, లోపల ఉన్నా నా యోనకి ఏం కాకూడదు. నీ పండ్లు చిన్నయే కానీ చేయి పెడితే మొత్తం పోతుంది.
అయ్యా ఏమననయ్యా, ఇంకా కడుపులో పడ్డ దేవత దేవుని స్తుతిస్తున్నాడు. అయ్యా అయ్యగారు ఏవో అయ్యా, నేను భూభాగంలో ఉన్నానయ్యా, నాసు నన్ను అములుకుంటుందయ్యా, నా జీవితం అంతా నేను ఎటు చూడట్లేదయ్యా. ఏసయ్యా నేను తప్పు చేశాను, నేను మారు మనసు పొందుతున్నాను, అయ్యా నన్ను విడిపించు. ఇదిగో నినివే పట్టణానికి నేను ఖచ్చితంగా వెళ్తాను. ఇదిగో నేను అక్కడికి పోయి రక్షణ కలగటానికి నేను ఖచ్చితంగా సువార్త అందిస్తాను. అప్పటిదాకా ఇన్నాడు ఇన్లే. అందుకనే ఏదన్నా ఒక ముళ్ళు పెడితే బా ఏం కన్నీరు వస్తుందా బాబా. అప్పుడైతే కొంచెం ముళ్ళు పెడితే ఆగే, నేను ప్రార్థనకు పోవాలి, ఆదివారం ఆగే. అయ్యా ఏ పిల్లని పట్టుకో, ఆడికి పోతే ఏడుస్తుంది, అయ్యగాడు తిడతా ఉంటాడు నన్ను. ఏదన్నా ముళ్ళు పెడితే అన్నీ జరిగితే మనం ఊకుంటావా? తండ్రులారా ఊకుంటావా? అందుకని కొంతమంది నాకు జరగపాయను ఇవి ఇంకా చెప్తుంది, నీకు జరగలేదా? నాకు అప్పుడే జరిగింది. నీకు జరగలేదా? నాకు అప్పుడే జరిగింది. జీవను మళ్ళీ చెడగొట్టడానికి. అందుకనే దేవుని బిడ్డ, గో ఆమెకో దేవుడు కాదు, నీకో దేవుడు కాదు, సర్వ మానవునికి దేవుడై ఉన్నాడు. నువ్వు ఎంత ప్రార్థన చేయి, నువ్వు మొరపెట్టగా నా దేవుడు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడంతే. ఆయన బహువు చాపాడంటే నీకు ఆశీర్వాదం ఏమంటే ఆశీర్వాదం కలుగుతూనే ఉంటుంది. నువ్వు నడుస్తుంటే చీకట్ల నీ పాదాలకు వెలుగుగా ఉంటాడు ఆయన. నేను తొట్టిల్లనియడు, ఆయన చంకలో ఎత్తుకుంటాడు. తల్లి నిన్ను వదిలిపెడతదేం కానీ నా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. 4 మాటలు అంటదేమో తల్లి, కానీ నా దేవుడు మొరపెడుతుంటే అమ్మా వచ్చేసాయి నా సంకల కూర్చో అంటాడు. ఈ బాబా బాబా అంత మహాదేవుడు ఆయన ఎట్ట వదిలిపెట్టబుద్ధి అవుతుంది. అందుకని ఆ లోపట ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో నువ్వు తీసేసుకొని మారు మనసు పొందుకుంటే చాలు తల్లి, మీరు ఆశీర్వదించబడతారు. అంటున్నారా? ప్రభా ఏ వాక్యం చెప్పాలి? 2 సెక్షన్లు మారు మనసే అన్నాడు. నేను అదే పట్టుకొని వచ్చాను అంతే. ఎవరికి చెప్పలే. నేను తీసుకొని వచ్చాను, మీకు ప్రకటిస్తున్నాను. మీరు మారు మనసు పొందలేదు, ఇక మీరు మారు మనసు పొందాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? సరే, మారు మనసు పొందుకొని దేవునికి అప్పగించింది ఇయ్యకుండా ఉండండి. అమ్మా ఇయ్యకుండా ఉండండి. పొద్దుగాల విన్నారుగా, దేవునికి అప్పగించింది ఇయ్యకుండా ఉండండి. అదే నా మారు మనసు. అమ్మా ఏంది చెప్పరు? మీరు ఎక్కువ మంది రాలేదు కదా, నువ్వు వచ్చినావు కదా. ఒప్పుకున్నది ఇయ్యకపోతే మారు మనసు అన్నది కాదు. నువ్వు 100 సంపాదిస్తే ఎంత ఇవ్వాలి దేవునికి? 10 రూపాయలు ఇవ్వాల్సిందే కదా. ఇస్తానని ఎంతమంది తీర్మానం చేసుకున్న చేతులు ఎత్తాలి. నమ్మకం దేవుడు చూస్తున్నాడు. ఏంది చేతులు కట్టుకుంటావు నువ్వు నాకు నేర్పొచ్చాయి. అప్పుడు నేను పొద్దుగాల కూడా నీ గురించే ప్రసంగం చేశాను. నువ్వు అప్పుడు నేర్పొచ్చు, కానీ ఇప్పుడు అయితే నువ్వు నా పిల్లవానివేనా కాదా? చెప్పు ఉన్నది ఉన్నట్టుగానే. అవునా? అందుకని మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తండి. దేవా ఈ మందిరమును దేవుడు ఇక విస్తరిస్తూనే ఉంటాడంతే. ఇక అడిగిన దాన్ని కల్లా ఏది తక్కువ కాకుండా నా దేవుడు చేయబోతున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవునికి ఇస్తానన్నది ఖచ్చితంగా మనం నెరవేర్చువారమై ఉండాలి. ఒకవేళ దేవునికి ఇస్తానని నెల దాటేసరికే ఒక పక్కకు పెట్టి తీసుకొచ్చి ఇచ్చదానంటే ఖర్చు అయితే అంటే నువ్వు వారం తీసుకొచ్చి ఇవ్వచ్చు. అమ్మా అర్థమవుతుందా తల్లారా? వారం అయినా తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఎందుకంటే ఖర్చు అయితే ఈ కాకేం చేస్తాయి? పిల్లగాడు ఏడ్చిండు అనుకో, అప్పుడంతలో డబ్బులు లేవు, నువ్వేం చేస్తావు? రేపు దియొచ్చులే దేవునికి.
అరే అలాంటి వాళ్ళు ఉన్నారు, ఒప్పుకున్నారు నా దగ్గర. నేను సత్యం చెప్తా అంతా. స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా. దేవునిది మనము ఖర్చు పెట్టకూడదు. దేవుని సొమ్ము మనం దొంగలించకూడదు. మన గోత్రాలు ఎన్ని? 12. మరి 12 మందికి ఆస్తి ఇచ్చిండా దేవుడు? 12 మందికి వాటా ఇచ్చాడా? ఆస్తి కాకపోతే వాటా ఇచ్చాడా? 12 మందికి ఇచ్చాడమ్మా? ఇచ్చాడా 12 మందికి? ఎవరో ఇచ్చారన్నారు. 12 మందికి ఇచ్చారమ్మా? ఇయ్యలే. అందరికి ఇచ్చారు కానీ ఒకరిని తప్పించాడు. ఎందుకు తప్పించాడు? వాళ్ళ బాధ కాదు, వాళ్ళ శర కాదు. అప్పుడు అయ్యా అందరికి వాటి ఇచ్చావయ్యా, మాకు లేదు, మేము ఎట్ట బతకాలయ్యా. వాళ్ళు ఎదురమ్ములు కొట్టుకుంటున్నారు. వాళ్ళకు వచ్చిన బాధ కాదు. స్థలాలు, ఇండ్లు, భూములు అన్నీ ఇచ్చేసరికి వాళ్ళు సంతోషపడుతున్నారు. అయ్యా మేము ఎట్ట బతకాలి? దేవుడు కూర్చొని పెట్టి, ఇదిగో మీరు నా పని చేయాలి. మరి నా పని చేస్తే, నీ పని చేస్తే మా పిల్లలకి మేము ఏం తీసుకొచ్చి పెట్టాలయ్యా? అయ్యా మా అన్న వాళ్ళు మా ఇంటికి వస్తారు, వాళ్ళకి ఏం తీసుకొచ్చి పెట్టాలయ్యా? ఇదిగో వీళ్ళందరికీ ఆస్తి పంపించాను, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి? నాకు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నాకంటే నాకు కాదు, ఎవరికి? దేవునికి చేయాలి. అప్పుడు వాళ్ళు పండిస్తారే, ఆ పంటలో 10వ భాగం తీసుకొచ్చి నీకు ఇస్తారు. అది నువ్వు తిని బ్రతకాలి, కానీ ఇంకొక పని చేయకూడదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మీ అయ్యగారు మీ అమ్మగారు ఏమైనా కూరలకు పోతున్నామా? జాబులు చేస్తురా? బా ఇంత గట్టిగా చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా పనికి పోతున్నారా? మీకు తెలియకుండా. మరి మనము సంపాదించింది వాళ్ళకి ఇవ్వాలన్నా ఇవ్వద్దా? దేవునికి ఇవ్వాలా ఇవ్వద్దా? అమ్మా ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? అందుకనే దేవుడు మిమ్ములను స్వాస్థంగా దైవ సేవకులకు అప్పగించాడు. మీకేమో మీకు ఏదేది కాదు, ఉద్యోగం కావాలా, మీరు ఏమేమి కావాలో మీరు అడుగుతున్నారో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో అది మీకు జరుగుతూ ఉన్నాయి. అల్లకెళ్ళి వచ్చిన ఆ 10వ భాగాన్ని 10వ వంతు తీసుకొచ్చి ఇవ్వాలి. అయ్యగారి దగ్గర హస్త నిక్షేపణ చేసుకుంటే చాలు, మీరు ఆశీర్వదించబడుతూనే ఉంటారు. ఇది లేఖనం. అర్థమైందా నాన్న? కొంతమంది అంటారు, అమ్మో వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చేయాలి, ఎందుకు ఇస్తున్నావు నువ్వు, ఎందుకు ఇస్తావు అంటారు. అక్కడక్కడ అంటారు, తీసుకొస్తున్నారు, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు బాగుపడతారు. అమ్మా తిండి లేక, గుడ్డలు లేక, వాళ్ళొక మాట అన్నా వీళ్ళొక మాట అన్నా ప్రభు కొరానికి నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలంతే. మీ గురించి ప్రార్థన చేస్తున్నారు అంతే. అట్టేటప్పుడు వాళ్ళు చెప్పిన మాట నువ్వు వింటావా? నీ హృదయంలో ఏముండాలి? ఇప్పుడు అమ్మా ఏం చెప్పరండి, హృదయంలో ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి. అన్యుల ఆచారం ఉండాలా? దేవుని మాటలు ఉండాలి. అందుకనే ఎన్ని వచ్చినా కూడా వాటిని అన్నింటి తీసివేయాలి. ఈ పని చేయండి తల్లి, మీరు ఆశీర్వదించబడుతూనే ఉంటారు అంతే. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా? ఇక కొంచెము ఇక ముగించేస్తాను, మిమ్మల్ని ఏం బాధ పెట్టను కానీ ముగించేస్తాను. ఇప్పుడు అక్కడికి ఒట్టుకొచ్చేసి తిమ్మంగళం కక్కింది. కక్కితే 4 రోజుల ప్రయాణం అవుతుందంట ఆ ఊరిని తిరిగేసరికి. ఎన్ని దినాలు? ఈ అయ్యగారు సేవకుడు ఒక్కరోజే తిరిగాడట సువార్త. అనిగిండా అనగలేదా? అమ్మా అనిగిండా అనగలేదా? దెబ్బ పడితే అరుగుతారా అనగరా? ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా అనారోగ్యం పెడితేనే
భయం చాలా ఉంటుంది. అనారోగ్యం లేకపోతే నీకే వచ్చింది అనారోగ్యం, ఏయ్ నేను చూడు తిరుగుతూ ఉంటారు. అందుకనే అట్లాంటి వాళ్ళకి కొంచెం పెడతాడు, దేవుడే మళ్ళీ తీసేసేది. దేవుడు పెడతాడు, తీసేస్తాడు. సాతానుకు మీ అధికారం లేదు మిమ్మల్ని పట్టుకోవటానికే. మీరు ఎక్కడో పొరపాటు చేస్తూనే సాతానుడు వస్తాడు. దేవుడు ఎల్లకాలం ఎప్పుడు మీతోటే ఉంటాడైనా. మీరు అనుకుంటారేమో దేవుడు నన్ను వదిలిపెట్టి పక్కకు తిరుగుతున్నాడు, నువ్వు అనుకుంటావా? లేదు, ఆయన ఎప్పుడు వదిలిపెట్టడు. ఆయన ఎప్పుడు మీతోటే ఉంటాడు. కాకపోతే నీ హృదయంలో ఏదో వచ్చింది, అది అందువలన సాతానుడు దూరేస్తాడు. దేవుడు పక్కకే ఉంటాడు, ఎక్కడ పోడు. నీ సంగతి ఎందుకు చూస్తాము అని పక్కకే ఉంటాడు. ఇకనైనా నన్ను అంగీకరించదా, ఇంకా అంగీకరించడా అని చూస్తూ ఉంటాడు. అందుకని దేవుని బిడ్డలారా, మీరు నా దేవుడు మర్చిపోయాడని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఎప్పుడూ మీతోటే ఉంటాడు. షార్ట్కట్లో 2 మాటలు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. అదే యోనా పుస్తకం తల్లి. అదే యోనా పుస్తకము 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, ఇప్పుడు సువార్త అందింది. చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తను మాట ఇచ్చిన కీడును చేయక మానాడు. మొట్టమొదటి వచనం చదువు. మొట్టమొదటి అధ్యాయం మొదటి వచనం చదువు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగో చెప్తున్నాడు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. చూచారా, నా దృష్టికి ఘోరమైపోయిందే. గనుక నువ్వు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి మంచి జరుగునని, దుర్గతి అనగా ఆ చెడు పోయి మంచి జరుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి డబ్బులు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాడు. అది జరిగింది. నినివే పట్టణానికి పో అంటే ఈయన తర్జూసుకు వెళ్ళాడు. నువ్వు ఎట్టట పోతావు చూసుకుంటలే అనుకున్నాడు దేవుడు. ఒకరికి దర్శనాలు ఉంటే సరేలే నేను జాబు చేసినాక రిజైన్ అయినాక చూద్దాంలే, అంత అయిపోయిన తర్వాత అబ్బా నేను 16 సంవత్సరాలు సేవకు పోనైతిని అని మళ్ళీ వచ్చేస్తుంది. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా, అంతే కదయ్యా. నేను 16 సంవత్సరాలకు పోతే ఇంకా బాగా సేవ చేదును కదా అనే ఆలోచన వచ్చేస్తుంది. అప్పటిదాకా రాదు, సంపాదిద్దాంలే. ప్రైవేట్ ఉద్యోగం అయినా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిద్దాంలే. దేవుడట పెట్టాడంటే అంత పోద్ది. కుమికి మళ్ళీ సేవకు వచ్చినప్పుడు 16వ సంవత్సరంలో నేను వస్తే ఇంకా ఎంత పెద్దగా సేవ చేదును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా. మరి ఈయన విన్నాడమ్మా, యోనా విన్నాడా? ఇన్లే. దేవుడు పట్టుకొని వాళ్ళు మంచిగా అయిందాక నేను వదిలిపెట్టనని, వాళ్ళు మంచిగా అయిన తర్వాత ఒక్క తొక్కడ దొక్కితే మళ్ళా కాన్ రాకుండా అయిపోయాడు. స్తోత్రం చెప్తామా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తామా. ఆ 9వ వచనం చదువు, మనం ముగిచ్చేద్దాం. అతడు వారితో ఇట్లా నేను నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికిని
సముద్రకునకు భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవాయందు భయభక్తులు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. ఆయన మొట్టమొదట భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు అతన్ని వేరుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఒక రోజు ప్రయాణం చేసి సువార్త అందించినప్పుడు రాజు సింహాసనం మీద నుంచి దిగాడు. ఒక నాడల్లా ఉపవాసం ఉన్నారా లేదా? పశువులకు గడ్డి లేదు. మరి ఈరోజు ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు? నాకు కావాలి అయ్యా. ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు? ఈ 7 రోజుల ఉపవాస పండుగలు కాదు, ఒక్కతే తల్లి ఉంది. ఎంతమంది ఉన్నారు అమ్మా? ఇప్పుడే మనం చంపుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి మన శరీరాలను చంపుకోవాలి. చంపుకోవటం వలన దేవుని దగ్గర ఏం దొరుకుతుంది? మేలు దొరుకుతుంది. నామకార్థుల భక్తులు చేయొద్దు. తల్లులారా, అయ్యలారా, మీరు ఇలాంటి పనులు చేయొద్దు. పశువులు గడ్డి తినలేదండి. అక్కడ మీరు ఆ అధ్యాయం చదువుకుంటారా అండి? ఆ యోన పుస్తకం మొత్తం చదవండి మీరు. పశువులకు గడ్డి మేత, మనుషులు, రాజు ఆయన కింద ఉన్నట్టు భటులు, మంత్రులు, ప్రతి ఒక్కరూ ఈ కీడు ఇకనైనా పోతుందేమో, పశ్చాత్తాపంతో పడతాడేమో దేవుడు. ఇది నాశనమై పోకుండా ఆ కీడు మాకు వచ్చేస్తుందో ఏమో అని అందరూ ఆ సువార్త అందినప్పుడు అందరూ కూర్చొని బూడిదలో కూర్చొని సింహాసనం మీద దిగి ఒక నాడల్లా ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడే పశ్చాత్తాప్తుడైపోయాడు. నేను చేస్తానన్న కీడును ఇక నేను చేయనని దేవుడు ఒప్పుకున్నాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వాళ్ళు మారు మనసు పొందారా పొందలేదా? మారు మనసు పొందారా పొందలేదా? వాళ్ళు మారు మనసు పొందారు గనక పెట్టినవా అక్కడ కీడు చేస్తానన్నది కీడు చేయకుండా దేవుడు మేలు చేశాడు. ఇప్పుడు మనం అందరము నిలుమొక్కాల మీద ఉండి, అయ్యా మాలో ఏమైనా కీడు ఉంటే తీసివేయి. అందరం చక్కగా లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం చక్కగా. మీరు అనారోగ్యాల చేత బాధపడుతున్నారేమో, వ్యాధుల చేత బాధపడుతున్నారేమో, సమస్యల చేత సతమతం అయిపోతున్నారేమో. దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు. ఇప్పుడు నీవు గిట్ట దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుంటే నా దేవుడు ఇదిగో అద్భుతం చూడబోతున్నారు. ఒక్క తీర్మానంలోనికి రావాలి మీరంతా. మీరు 7 రోజుల ఉపవాస పండుగలో ఏమి కావాలని మొదటి రోజు 2వ సెక్షన్లో ఎంత పశ్చాత్తాపడుతున్నారో, ఇది కావాలా దేవుడా అని. నా దేవుడు ఇదిగో నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక చేస్తాడు దేవుడు. ఎస్.